ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 8/3/2025. మురళీ సారాంశం: మధురమైన పిల్లలు, ఆత్మిక సేవ చేసి స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయండి. తండ్రి పట్ల సత్యమైన హృదయం కలిగి ఉండండి. అప్పుడు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. ప్రశ్న: దేహి అభిమానులుగా అయ్యే కృషిని ఎవరు చేయగలరు? దేహి అభిమానుల గుర్తులను వినిపించండి. జవాబు: ఎవరికైతే చదువు పట్ల మరియు తండ్రి పట్ల ఎడతెగని ప్రేమ ఉంటుందో వారే దేహి అభిమానులుగా అయ్యే కృషిని చేయగలరు. వారు శీతలంగా ఉంటారు, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. వారికి తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది. వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము వారి సంతానము అని వారికి నష ఉంటుంది. వారు సుఖమిచ్చే వారిగా ఉంటారు. ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగానే వేస్తారు. अच्छा, मीठे मीठे सिकेलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: పితా స్నేహిలుగా అయ్యేందుకు చాలా చాలా సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. తమ మాట నడవడికను చాలా మధురంగా రాయల్గా ఉంచుకోవాలి. సేవాదారులుగా అవ్వాలి. నిరహంకారిగా అయ్యి సేవ చేయాలి. సెకండ్ పాయింట్: చదువును మరియు తండ్రిని వదిలి ఆత్మహత్య చేసుకునే మహాపాపులుగా ఎప్పుడూ అవ్వకూడదు. ముఖ్యమైనది ఆత్మిక సేవ. ఈ సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. జ్ఞానరత్నాలను దానం చేయాలి. పిసినారులుగా అవ్వకూడదు. వరదానం: సదా నిజధామము మరియు నిజస్వరూపము యొక్క స్మృతి ద్వారా ఉపరామముగా, అతీతముగా, ప్రియముగా కండి. నిరాకారి ప్రపంచము మరియు నిరాకారి రూపము యొక్క స్మృతియే సదా అతీతముగా మరియు ప్రియముగా చేస్తుంది. మనము నిరాకారి ప్రపంచ నివాసులము. ఇక్కడ సేవార్థం అవతరించాము. మనము ఈ మృత్యులోకానికి చెందిన వారము కాదు. మనము అవతారులము. కేవలం ఈ చిన్న విషయం గుర్తున్నా సరే ఉపరామంగా అవుతాము. ఎవరైతే స్వయాన్ని అవతారంగా భావించకుండా గృహస్థిగా భావిస్తారో, మరి గృహస్థుల వాహనము బురదలో చిక్కుకుని ఉంటుంది. గృహస్థి అంటేనే భారము కల స్థితి, మరియు అవతారము అంటే పూర్తిగా తేలికగా ఉంటారు. అవతారంగా భావించటం ద్వారా తమ నిజధామము, నిజస్వరూపము గుర్తుంటుంది మరియు ఉపరామంగా అవుతారు. స్లోగన్: బ్రాహ్మణులు ఎవరంటే ఎవరైతే శుద్ధితో మరియు విధిపూర్వకంగా ప్రతి కార్యాన్ని చేస్తారో వారు. అచ్చా. ఓం శాంతి.